ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ X డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. అక్టోబర్ 23వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇక ద్వాదశ రాశుల వారికి అననుకూల గ్రహాలు ఏవో, ఆ గ్రహాల అనుకూలత కోసం ఏం చేయాలో ఆ విశేషాలని, నేటి పరిహార ప్రక్రియ శీర్షికలో ఒకవేళ ధనాన్ని కానీ నష్టపోయి ఉంటే ఆ నష్టద్రవ్యం తిరిగి లభించాలంటే ఏ మంత్రాన్ని పఠించాలో ఆ విశేషాన్ని, గృహ బలం శీర్షికలో నేటి జీవితంలో అనుసరించవలసిన వాస్తు విశేషాలని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. శ్రీచాంద్రమాన దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీజమాసం, కృష్ణపక్షం. ఇక ఈ వారం ముఖ్యమైన రోజుల్ని పరిశీలించి చూస్తే 26వ తేదీ మతత్రయ ఏకాదశి, 28వ తేదీ ధనత్రయోదశి, 29వ తేదీ నరక చతుర్దశి, మాస శివరాత్రి. ఈరోజు ఆదివారం. వాయుర్వహ్ని ప్రజా ప్రాణ ఋతుకర్త ప్రభాకర. ఏ శరత్కాలం అలాగే వసంతకాలం ప్రాణులందరికీ కూడా యముడు నోరు తెరుచుకుని చూస్తుండే కాలము. ఆ కాలంలో వాతదోషాలు ఏమాత్రం రాకుండా ఉండేలా చెయ్యాలి అంటే ఆ ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యుడిని ఆరాధించాలి. కాబట్టి ఈటీవీ ప్రేక్షకులైన మీ అందరికీ ఏ విధమైన వాతదోషాలు కలగకుండా ఉండాలి అని సూర్య భగవానుడిని ప్రార్థిద్దాం. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర. దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం. శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. లోహితం రథమారూఢం సర్వలోకపితామహం. మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహుకేతువులు పంచమ ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. కాబట్టి ఈ కారణంగా అశ్విని నక్షత్ర జాతకులకి తాత్కాలికంగా ఆరోగ్య భంగం కలిగే అవకాశం కనిపిస్తోంది. ఈ మాటను విన్నటువంటి కారణంగా ఆహార విహార విషయాల్లో కొద్ది జాగ్రత్తని పాటించినట్టయితే ఆరోగ్య భంగం లేకుండా జాగ్రత్త పడవచ్చు. భరణీ నక్షత్ర జాతకులకి వాద వివాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. అంతేకాక ప్రయాణాల్లో వస్తు వాహనాల విషయంలో అజాగ్రత్త కారణంగా ఏదో నష్టమయ్యే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ముందుకు ముందే ఈ సూచనని గమనించి తగినంత భద్రతతో ఉండడం అవసరం. కృత్తికా నక్షత్ర జాతకులకి విదేశాల్లో ఉండేటటువంటి వారికి స్వదేశానికి రావాలి అనేటటువంటి ఆలోచన, అలాగే స్వదేశంలో ఉండేవారికి విదేశానికి వెళ్ళాలనేటటువంటి ఆలోచన కలుగుతుంది. అది మంచిదే. కాబట్టి ఆ విధంగా ప్రయాణాన్ని చేయడం ఉత్తమం. ఈ వారం ఈ రాశివారి సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం మంచిది. మేషరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కుజుడు. కుజ గ్రహ అనుకూలత కోసం ఇతరుల గురించిన వ్యతిరేకమైనటువంటి ఆలోచనల్ని, అంటే ఇతరులకి కష్టం కలగాలని ఆ విధమైనటువంటి ఆలోచనల్ని చేయకూడదు. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహుకేతువులు చతుర్థ దశమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా కృత్తికా నక్షత్ర జాతకులకి వ్యాపారంలో మంచి లాభం కలుగుతుంది. ఆ ఆర్థికంగా కలిగినటువంటి లాభంతో ఎక్కడ పెట్టుబడిని పెట్టాలా అనే ఒక ఊహ కూడా కలుగుతుంది. అనుభవజ్ఞుల్ని సంప్రదించి ఆ పనిని చేయడం ఉత్తమం. రోహిణీ నక్షత్ర జాతకులకి ఉద్యోగంలో పదవీ ఉన్నతి కానీ, దాంతోపాటు వేతన ఉన్నతి కానీ, లేదా ఈ రెండూ కానీ జరిగేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. పై అధికారులకి కృతజ్ఞతలు తెలపడం శ్రేయస్కరం. మృగశిర నక్షత్ర జాతకులకి సంతాన సౌఖ్యం, అలాగే ఆస్తిని కొనుగోలు చేసుకున్నటువంటి ఆనందం బాగా కలుగుతుంది. ఆ కారణంగా సుఖ సంతోషాలు ఈ వారం ఈ రాశి వారికి బాగా ఉంటాయి. ఈ వారం ఈ రాశివారు దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. వృషభ రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహాలు కుజుడు, శుక్రుడు. కుజ గ్రహ అనుకూలత కోసం ఎర్రని మందారాలతో పూజ చేయడం మంచిది. శుక్ర గ్రహ అనుకూలత కోసం నిత్యం విష్ణువాలయాన్ని దర్శించడం శ్రేయస్కరం.
ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహుకేతువులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మృగశిర నక్షత్ర జాతకులు బాగా ఆలోచించుకుని మాత్రమే ఏ పనైనా చేయాలి. ముఖ్యంగా కోపాన్ని నియంత్రణలో ఉంచుకోగలగాలి. లేని పక్షంలో పరిస్థితి మరో తీరుకి వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తోంది. ఆర్ద్ర నక్షత్ర జాతకులు భార్యతో కానీ భర్తతో కానీ అనుకూలంగా ఉండేందుకు ప్రయత్నించాలి. లేని పక్షంలో పొరపత్యాలు పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. పునరుసు నక్షత్ర జాతకులు సరైనటువంటి సమయానికి భోజనాన్ని, సరైనటువంటి సమయానికి నిద్రని తప్పక చేస్తూ ఉండాలి. వృత్తి ఉద్యోగాల మీదే దృష్టిని పెట్టుకుని ఈ తిండి నిద్ర అనే విషయాల్లో కానీ అశ్రద్ధని వహించినట్లయితే ఆరోగ్య భంగం కలిగే అవకాశం ఉంది. ఒక క్షణం ఆలోచించుకుని మాత్రమే చేయాలి వృత్తి ఉద్యోగాల్ని. ఈ వారం ఈ రాశివారు అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. మిథున రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహాలు రవి, కుజులు. రవి గ్రహ అనుకూలత కోసం పురాణాలని పఠించడం కానీ, పురాణ ఉపన్యాసాలని వినడం కానీ ఉత్తమం. కుజ గ్రహ అనుకూలత కోసం ఇతరుల మీద దోషారోపణాన్ని చేయకుండా ఉండడం ఉత్తమం. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించిస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా పునరసు నక్షత్ర జాతకులు చేతి నిండా పనితో గడుపుతారు. అంత పనున్నందుకు ఆనందాన్ని పొందుతారు. దాని ద్వారా సత్ ఫలితాలని కూడా సాధించుకోగలుగుతారు. పుష్యమి నక్షత్ర జాతకులు విదేశీయానాన్ని చేయడం లేదా స్వదేశంలోనే మంచి కృషిని చేసి తమ కీర్తి ప్రతిష్టలని ఇనుమడింపజేసుకుంటారు. మంచి కీర్తి ప్రతిష్టలతో పాటు ఆర్థికమైనటువంటి లాభాన్ని కూడా పొందగలుగుతారు. ఆశ్లేష నక్షత్ర జాతకులు సోదర సంబంధాలని అలాగే భార్యాభర్తల సంబంధాలని చక్కగా ఉంచుకుని ఏ విధమైనటువంటి అశాంతి లేకుండా ఈ వారాన్ని బాగా గడపగలుగుతారు. వృత్తి ఉద్యోగాల్లో కూడా తమ నైపుణ్యాన్ని చూపించుకోగలుగుతారు. ఈ వారంలో కర్కాటక రాశి వారు ఈ వారం లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. కర్కాటక రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహాలు రవి, గురువు. రవి గ్రహ అనుకూలత కోసం కొత్త పనుల్ని ప్రారంభించడం ఏమాత్రమూ మంచిది కాదు. గురు గ్రహ అనుకూలత కోసం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణాన్ని సామూహికంగా ఇంటిలో కానీ గుడిలో కానీ చేయడం ఉత్తమం. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని చతుర్థంలో ఉన్నాడు, రాహుకేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మఖా నక్షత్ర జాతకులకి పనుల కదలిక ప్రారంభమవుతుంది. ఆర్థికమైనటువంటి లాభం కలుగుతూ ఉంటుంది. ఎందరెందరో కొత్తవారు తప్పక చక్కని పరిచయం అనే అభిప్రాయంతో దగ్గరవుతారు. ఆర్థికంగా స్థిరపడగలుగుతారు. రుణాలను తీర్చుకునే అవకాశం కూడా బాగా కనిపిస్తోంది. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకి ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు లభించడమే కాకుండా పై అధికారుల మన్నన కూడా లభిస్తుంది. ఈ వారంలో ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి రావలసినటువంటి బకాయిలు చేతికి అందినటువంటి కారణంగాను, వచ్చినటువంటి సొమ్ముతో కొత్త పెట్టుబడుల్ని చేయాలనేటటువంటి ఆలోచన కలిగిన కారణంగాను సుఖంగా ఈ వారాన్ని గడపగలుగుతారు. ఈ వారం ఈ రాశివారు ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. సింహరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహాలు కుజుడు, బుధుడు. కుజగ్రహ అనుకూలత కోసం తెలిసినటువంటి తప్పుని తిరిగి చేయనేకూడదు. బుధగ్రహ అనుకూలత కోసం వ్యాపారంలో కొత్త భాగస్వాముల్ని ఈ వారంలో చేర్చుకోవడం మంచిది కాదు. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి సమాజంలో చక్కనైనటువంటి గౌరవం ఏర్పడుతుంది. దాన ధర్మాలని చేయాలనేటటువంటి ఊహ కలుగుతుంది. కొంతగా యథాశక్తిలో చేస్తారు. మంచి కీర్తి ప్రతిష్టలు, సంఘంలో గౌరవం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. హస్త నక్షత్ర జాతకులు కొత్తదైనటువంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతారు. పూర్వం లభించినటువంటి విజయం కారణంగా వేతనంలో ఉన్నతి లభిస్తుంది. కుటుంబంలో ఏ విధమైన అశాంతి లేకుండా ఈ వారమంతా గడపగలుగుతారు. చిత్తా నక్షత్ర జాతకులకి శత్రువులందరూ కూడా లొంగినటువంటి కారణంగా ఏ విధమైన బాధ భయము లేకుండా వృత్తి ఉద్యోగాల్లో సుఖంగా ఇమడగలుగుతారు. ఆనందంగా ధనార్జనని చేసుకోగలుగుతారు. ఈ వారం ఈ రాశివారు గణేశ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. కన్యారాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహాలు రవి, కుజుడు. రవిగ్రహ అనుకూలత కోసం
ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేస్తూ ఉండడం మంచిది. కుజగ్రహ అనుకూలత కోసం వినాయకునికి 16 చిన్న ఉండ్రాలని సమర్పించడం శ్రేయస్కరం. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా చిత్తా నక్షత్ర జాతకులు పనిని ప్రారంభించిన క్షణం నుండి మనసు ఎటో వెళ్ళిపోతూ ఏం చేస్తున్నారో తెలియనటువంటి అగమ్య గోచర స్థితిలో ఉంటారు. కాబట్టి పూర్తి ఏకాగ్రతతో ఈ వారం అంతా పనిచేసుకోవడం మంచిది. అలాగే ఒక వ్యక్తిని తోడుగా ఉంచుకుని అతని సహాయంతో కూడా పనిని పూర్తి చేసుకోవడం ఎంతైనా మంచిది. స్వాతి నక్షత్ర జాతకులు ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని చేయలేనటువంటి సందర్భంలో మరొకరి సహాయాన్ని తీసుకుని పెద్దలు అనుభవజ్ఞులైనటువంటి వారితో సంప్రదింపుని చేస్తూ ఒక నిర్ణయాన్ని చేసుకోవడం ఎంతైనా అవసరం. విశాఖ నక్షత్ర జాతకులకి ఆర్థికమైనటువంటి లోటు ఉన్నటువంటి కారణంగా ఏం చేయాలో తోచినటువంటి పరిస్థితి లభించడమే కాకుండా ఉద్యోగం కూడా వస్తుందేమో అనుకున్నది కొద్ది దూరంగా జరిగేటటువంటి పరిస్థితితో మనోవ్యధకి గురవుతారు. పట్టుదలని కోపాన్ని తగ్గించుకుని ఓ నిర్ణయానికి కానీ వచ్చినట్లయితే చక్కగా ఉంటుంది. ఈ వారం ఈ రాశివారు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. తులారాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహాలు రవి, బుధుడు. రవి గ్రహ అనుకూలత కోసం తల్లిదండ్రులకి నమస్కారాలను చేయడం శ్రేయస్కరం. బుధ గ్రహ అనుకూలత కోసం దైవానికి మారేడు పత్రాలతో పూజ చేయడం అవసరం. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహుకేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా విశాఖ నక్షత్ర జాతకులకి అనేకమైనటువంటి ప్రయాణాలు చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. అయితే ముఖ్యమైనటువంటి ప్రయాణాలని మాత్రమే చేయాల్సి చేస్తారు. ప్రయాణాల్లో మాత్రం వస్తు వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. అనురాధ నక్షత్ర జాతకులు దూరపు ప్రయాణాలని చేయవలసి వస్తారు. అవి ఆర్థికమైనటువంటి లాభాన్ని చేకూర్చేవి అవుతాయి. శత్రువులైనటువంటి వాళ్ళు బెదిరించినప్పటికీ, శత్రువుల నుంచి ఏవేవో వార్తలు అందుతున్నప్పటికీ ఏ విధంగానూ భయపడవలసిన అవసరం లేదనే విషయాన్ని మనోధైర్యంతో గ్రహించండి. జరిగేటటువంటి అపకారం ఏమీ ఉండదు, కానీ మానసికమైనటువంటి ఆందోళనకి తాత్కాలికంగా గురి కావచ్చు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి న్యాయస్థానపు తీర్పు అనుకూలంగా ఉంటుంది. ఏ విధమైన ప్రతికూలత లభించదు. మనోధైర్యం బలంగా ఉంటుంది. ధర్మబద్ధంగా వ్యవహరించగలుగుతారు. ఈ వారం ఈ రాశివారు రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. వృశ్చిక రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహాలు కుజుడు, శని. కుజ గ్రహ అనుకూలత కోసం ఇతరుల మనసుని గాయపరిచేలా మాట్లాడకుండా ఉండాలి. శని గ్రహ అనుకూలత కోసం అధర్మ ఆర్జనని చేయకుండా ఉండాలి. ఇక ఈ వారం ధనువు రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నారు, రాహుకేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మూలా నక్షత్ర జాతకులకి శత్రువులుండరు, కానీ పనులు మాత్రం ఆటంకానికి గురవుతూనే ఉంటాయి. అంచేత పనుల ఆటంకానికి శత్రువులు కారణం అనేటటువంటి అపోహ పడకుండా తాము చేసేటటువంటి పనిలో ప్రయత్నం తక్కువ అని భావించుకుని చేసుకోవడం ఉత్తమం. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి ఎంత శ్రమించినప్పటికీ కూడా ఫలితం రాకుండా ఉంటుంది. దానికి కారణం తాము చేసేటటువంటి శ్రమ సరైనటువంటిది కాకపోవడమే. కాబట్టి అనుభవజ్ఞులైనటువంటి వారిని సంప్రదించాలి తప్ప తాము అసమర్థులము అనేటటువంటి ఆలోచనకి రానేకూడదు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ఆర్థికమైనటువంటి లోటు కానీ, లేదా కీర్తి ప్రతిష్టల్లో లోటు కానీ, ఉద్యోగ విషయంలో కొద్దిగా పైవారి నుండి ఏదో విధమైనటువంటి చులకనతనం కానీ ఏర్పడవచ్చు. అంత మాత్రం చేత అది తమ అసామర్థ్యం, అసమర్థత అని భావించకూడదు. చేయవలసినటువంటి పనిని మరింతగా చేయాలి అనే దానికి సంకేతంగా దాన్ని భావించుకుని బలంగా ఆ పనిని చేయగలగాలి. ధనురాశి వారికి ఈ వారం లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనం చక్కటి అనుకూలతని కలిగిస్తుంది. ధనురాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహాలు కుజుడు, శని. కుజగ్రహ అనుకూలత కోసం వినాయక ధ్యానాన్ని 12 మార్లు చేయాలి. శని గ్రహ అనుకూలత కోసం ఇతరుల్ని నిందించేటటువంటి మాటల్ని మాట్లాడకూడదు, ప్రచారం చేయకూడదు.
ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి భూమి, గృహం లేదా ఇతరమైనటువంటి కొనుగోలు చేయబడ్డ ఆస్తులకి సంబంధించిన తగాదాలు పూర్తిగా పరిష్కారం అవుతాయి. ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఆ భూమి, గృహం, ఇతరమైనటువంటి ఆస్తులు తమవే అనేటటువంటి ఆనందంతో గడపగలుగుతారు. శ్రవణ నక్షత్ర జాతకులు అనవసరమైనటువంటి ప్రయత్నాలని చేస్తారు. గాలిలో మెడల్ని కట్టేటటువంటి విధానంతో ఉంటారు. అలా కాకుండా ప్రయత్నాన్ని గట్టిగా కానీ చేస్తున్నట్టయితే సహాయాన్ని చేసేటటువంటి పెద్దవారితో పరిచయాలని తెగిపోకుండా ఉండేలా చేసుకుంటూ వారి పట్ల సుముఖంగా వినయంతో ఉన్నట్లయితే అన్ని పనులు అనుకూలమయ్యేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. ధనిష్ఠ నక్షత్ర జాతకులకి ఏ విధమైనటువంటి ఆరోగ్య భంగము లేదనే యథార్థాన్ని గ్రహించాలి. పరమ ధైర్యంగా ఆరోగ్య విషయంలో ఉండొచ్చు, ఏ విధమైనటువంటి అనుమానము లేదు. ఈ వారం ఈ రాశివారు నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేస్తూ కాలం గడపడం ఉత్తమం. మకర రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహాలు కుజుడు, బుధుడు. కుజగ్రహ అనుకూలత కోసం పగడపు రంగుతో లేదా ఎర్రని రంగుతో ఉన్న పుష్ప పూజని చేయడం దైవానికి ఉత్తమం. అలాగే బుధగ్రహ అనుకూలత కోసం మారేడు ఆకుల్ని దైవానికి సమర్పించాలి. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహుకేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ధనిష్ఠ నక్షత్ర జాతకులకి కుటుంబంలో చక్కటి ఐకమత్యం ఉంటుంది. ఒకే మాట మీద అందరూ నిలబడతారు. వాద వివాదాలకి దూరం అవుతారు. పూర్వపు పొరపత్యాలన్నీ తొలగి చక్కనైనటువంటి వాతావరణం కుటుంబంలో ఏర్పడుతుంది. శతభిష నక్షత్ర జాతకులకి న్యాయస్థానపు తీర్పు చాలా అనుకూలంగా ఉండేటటువంటి కారణంగా ఎక్కడెక్కడో ఉన్నటువంటి విరోధాలన్నీ సమసిపోయి ఒక్కటిగా నిలిచి ఆనందాన్ని సొంతం చేసుకోగలుగుతారు. పూర్వభద్ర నక్షత్ర జాతకులు స్వదేశాల్లో ఉండేటటువంటి వారు విదేశాలకి, విదేశాల వారు స్వదేశాలకి వచ్చి తమ బంధువులని, మిత్రుల్ని, అలాగే తల్లిదండ్రులని చూసుకుని కొంతకాలం అయిన తర్వాత అక్కడికి మళ్ళీ వెళ్ళిపోవాలనేటటువంటి ఊహకి వస్తారు. అది జరిగే అవకాశం, దానికి సంబంధించిన సూచన ఈ వారంలో స్పష్టంగా కనిపిస్తోంది. కుంభరాశి వారికి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పఠనం అనుకూలతని కలగజేస్తుంది. కుంభరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహాలు రవి, బుధుడు. రవి గ్రహ అనుకూలత కోసం ఈ రాశివారు మౌనధ్యానాన్ని చెయ్యాలి. బుధ గ్రహ అనుకూలత కోసం చదువుకున్న వారిని ఏమాత్రము అగౌరవపరుస్తూ మాట్లాడడం సరికాదు. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించే గురువు సప్తమంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహు కేతువులు షష్ఠ ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా పూర్వభద్ర నక్షత్ర జాతకులు పూర్తిగా తమ చేసేటటువంటి వృత్తి ఉద్యోగాల మీద నియంత్రణని, అలాగే ఆనుకూల్యాన్ని, అలాగే శ్రద్ధని చూపిస్తూ మంచి విజయాలని సాధించుకోగలుగుతారు. ఇలాంటి విజయ అవకాశం, సామర్థ్యం మనలో ఉన్నప్పుడు ఇంతవరకు సమయాన్ని ఎందుకు వ్యర్థం చేశామా అని ఒక క్షణం ఆలోచిస్తారు. అది ఎంతైనా మంచిది జీవితానికి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు ఆరోగ్య విషయంలో మంచి శ్రద్ధని పాటిస్తారు. ప్రతినిత్యం చేయవలసినటువంటి వ్యాయామాలను చేస్తూ వ్యసనాన్ని మానేటటువంటి స్పష్టమైన అవకాశం ఉన్నటువంటి వారం ఇది. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు తమ ఆరోగ్యం విషయంలో మంచి శ్రద్ధని చూపించుకోగలుగుతారు. కుటుంబం యొక్క ప్రశంసలని పొందుతారు. రేవతి నక్షత్ర జాతకులు చక్కనైనటువంటి కుటుంబ బాంధవ్యాన్ని ఏర్పాటు చేసుకుంటూ శత్రువులైనటువంటి వారు కూడా అనుకూలైనటువంటి కారణంగా శత్రుత్వాన్ని క్రమంగా మరిచిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మంచి వారం ఇది. ఈ వారం ఈ రాశివారి సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. మీనరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహాలు రవి, శుక్రుడు. రవి గ్రహ అనుకూలత కోసం వీధి భోజనాల్ని చేయకుండా ఇంటి భోజనం చేయడమే ఉత్తమం. నేటి పరిహార ప్రక్రియ శీర్షికలో ఎవరికైనా సొమ్ము ఇచ్చి నష్టపోయినా, లేక ఎవరికైనా సొమ్మునిచ్చి మోసపోయినా, అమాయకత్వంతో కానీ అధికాశతో కానీ ఇలా ద్రవ్యాన్ని నష్టపోయిన వారుంటే ఆ నష్ట ద్రవ్యం తిరిగి రావాలంటే ఏం చేయాలో చూద్దాం. కార్తవీర్య అర్జునో నామ రాజా బాహుసహస్రవాన్ యస్య స్మరణ మాత్రేణ నష్టద్రవ్యం చ లభ్యతే
కార్తవీర్యార్జునుడే రాజు పరమేశ్వరుని ప్రార్థించి ఓ వరం అడిగాడు. ఎవరైనా ఎవరికైనా సొమ్ముని ఇచ్చి తెలివి తక్కువగా కానీ, గడుసుతనంతో కానీ, అమాయకత్వంతో కానీ ఏదైనా విధంగా నష్టపోయినట్లయితే ఆ నష్టపోయినటువంటి వారు నన్ను కానీ తలుచుకున్నట్లయితే ఆ నష్టద్రవ్యం తిరిగి వచ్చే విధంగా చేయవలసింది అని ప్రార్థించి ఆ వరాన్ని పొందాడు. కాబట్టి ఇటు 500 అటు 500 మొత్తం 1000 చేతులు కలిగిన పెద్దదైనటువంటి రూపాన్ని కళ్ళలో ఊహించుకుని ఆయనని కార్తవీర్యార్జునుడు అనేటటువంటి పేరు కలిగిన రాజుగా భావించుకుని ఇప్పుడు మనం అనుకున్నటువంటి శ్లోకాన్ని పఠించడం కానీ, శ్లోకం కానీ రాకపోయినట్లయితే కార్తవీర్యార్జునాయ నమః అనే ఈ నామాన్ని 108 మార్లు కానీ 108 రోజులు పఠించినట్టయితే తప్పక నష్టపోయినటువంటి ద్రవ్యం తిరిగి వస్తుంది. ఇది అమ్మవారు స్వయంగా కార్తవీర్యార్జునికి ఇచ్చినటువంటి వరం కాబట్టి. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో భవిష్య దర్శన కార్యక్రమానికి స్వాగతం. కేతుగ్రహానికి చాలా ప్రాధాన్యత ఉంది. కేతువు ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల్లో చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. జపాలు కానివ్వండి, తపాలు కానివ్వండి, పూజలు కానివ్వండి, పురస్కారాలు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా చక్కగా ఇవ్వగలుగుతాడు. అందులో మోక్షాన్ని ఇవ్వటంలో స్వతంత్రించి ఏకైక బలం కలిగినటువంటి వాడు కేతు ఒక్కడే. అంతేకాకుండా ఈ కేతుగ్రహం వలనే ఈ కాలసర్ప దోషం ఏర్పడుతుంది. కానీ కుదురుతో కలిసినటువంటి కేతు ఎప్పుడైతే ఉన్నాడో కుదురు ఫలితాలను ఇస్తాడు తప్ప కేతు స్వతంత్ర ఫలితాలను ఇవ్వడు. ఒక వాక్శుద్ధి కారణానికి ఒక జ్యోతిష్యం కానివ్వండి, ఒక పురాణం కానివ్వండి, ఒక వేదం కానివ్వండి, దాంట్లో అభివృద్ధి సాధించడానికి, చదువులో బ్రహ్మాండమైనటువంటి ప్రొఫెసర్ కావడానికి, అంతరిక్ష సంబంధమైన విషయాలు కూడా కనుక్కోగలిగేటువంటి బ్రహ్మాండమైనటువంటి జ్ఞానానికి, రకరకాలైనటువంటి విషయాల గురించి స్పష్టమైనటువంటి అవగాహన కలిగి ఉండటానికి, బ్రహ్మాండమైనటువంటి గ్రంథరచనలు చేసి సమాజానికి సేవ చేస్తారు. తద్వారా వీళ్ళు లబ్ధి పొందగలుగుతారు. ఈ కేతు వల్ల వైవాహిక జీవితంలో మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిణామాలు ఏర్పడతాయి. ఎందుకంటే వీళ్ళ యొక్క భావాలు ఏ విధంగా ఉంటాయో వీళ్ళ యొక్క భావాలకు వ్యతిరేకంగా ఇంట్లో వాళ్ళ భావాలు ఉంటాయి. అంతేకాకుండా ప్రతి క్షణం కూడాను వాళ్ళు ఎదుటి వాళ్ళ మంచిగా కోరుకుంటారు తప్ప తప్పు కోరుకోరు. విద్యా సంబంధాల విషయాల్లో ఎక్కడో ఓ చోట మనసు దెబ్బతినే విధంగా ఈ కేతువు విద్యా విఘ్నాన్ని కలిగిస్తాడు. కలిగించి మళ్లీ వాడిని అత్యుత్తమమైనటువంటి విద్యావేత్తగా చేయగలుగుతాడు. ఆ రకమైనటువంటి అనేక రకాలైనటువంటి యోగాల్ని కేతువు ఒక్కడే స్వతంత్రించి ఇవ్వగలుగుతాడు. అందుకే ఈ కేతుగ్రహ ప్రీత్యర్థం ఈ రాహుకేతుల యొక్క పూజ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పాశుపతం ఇవి చేయించడం వల్ల మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. కేతుగ్రహ అనుకూలత ఏర్పడుతుంది. అదేవిధంగా ఇంట్లో ప్రతి వాళ్ళకి కూడాను వంశంలో ఆడవాళ్లకో మగవాళ్లకో పెళ్లిళ్ళు కాకపోవటమో, ఉద్యోగాలు రాకపోవటమో, దేశాల మీద పడిపోవటమో, ఏదో ఒక రకమైనటువంటి ఇది కల్పిస్తాడు. పితృదేవతల కర్మలు చేసే విషయంలో గాని, పిండ ప్రదానాలు చేసే విషయంలో గాని జాగ్రత్తలు వహించి పెద్దలకు పెట్టుకుంటే తప్పకుండా కేతుగ్రహం యొక్క అనుకూలత లభిస్తుంది. ఈ కేతువుకి అధిదేవత విఘ్నేశ్వరుడు, ప్రత్యధి దేవత చిత్రగుప్తుడు. కనుక గణపతిని రోజు పూజించుకుంటే మనకి ఎలాంటి ఇబ్బందులు కూడాను కేతు వల్ల రావు. ఒక క్రమబద్ధమైనటువంటి ఒక సమయంలోనే ప్రతిరోజు కూడాను గణపతి పూజ చేయండి. కేతు యొక్క అమృత యోగ ఫలితాలు మీకు లభిస్తాయి. ఎవరు ఎన్ని రకాలుగా అడ్డుపడ్డా గానీ అత్యున్నతమైనటువంటి పదవిలోకి వెళ్ళగలుగుతారు. సానుకూలమైనటువంటి గొప్ప ఫలితాలు ఇవ్వడానికి అధికారం కలిగినటువంటి వాడి కేతు. ఈ కేతుకి సంబంధించి అశ్విని నక్షత్రం కేతుదే, మఖా నక్షత్రం కేతుదే, అదేవిధంగా మూలా నక్షత్రం కూడా కేతుదే. శక్తివంతమైనటువంటి నక్షత్రాలన్నింటినీ కూడాను ఆయనే అధిపతి. ఆయన సొంత నక్షత్రాలు ఇవి. మూలా నక్షత్రంలో పుట్టడం వల్ల కొంత శాంతి చేయించడం, వివాహ సందర్భంగా ఏవో అనవసరమైన చిల్లర విషయాలని ముందుకొచ్చి సంబంధం కుదిరింది చెడిపోవటం, ఇలాంటివన్నీ కూడా జరిగేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. అనవసరమైనటువంటి భ్రాంతి, ఏదో వచ్చి ఆవహించినట్లు రకరకాల పీడకలు, అనవసరమైనటువంటి వాటికి ఆందోళన పడటం,
ఏదో జరిగిపోతుంది అనేటువంటి ఫీలింగ్. డాక్టర్లు టెస్ట్ చేసి ఏ రకమైన రోగం లేదని చెప్పినా నాకు ఉందని చెప్పిన వీళ్ళు బాధపడుతుంటారు, పక్కవాళ్ళని ఇబ్బంది పెడతారు. ఇది కేతుగ్రహం ఇచ్చేటువంటి లక్షణాలు. దీనికి మనం ప్రత్యామ్నాయంగా ఏం చేసుకోవాలి? తెల్లజిల్లేడు పేరుతో ఉన్న వినాయకుడిని, కుడివైపు తొండం ఉన్నటువంటి వినాయకుడిని పూజించడం వల్ల ఈ కేతుగ్రహ అనుకూలత లభిస్తుంది. అదేవిధంగా వృద్ధులకి పేదలకి సహాయం చేయటం వల్ల, అన్నదానం చేయటం వల్ల ఈ కేతుగ్రహ అనుకూలత అనేది లభిస్తుంది. అంతేకాకుండా నాగాభరణం చేయించి పరమేశ్వరుడికి, శివలింగానికి తాపడం చేయించడం వల్ల మంచి ఫలితాలుంటాయి. కేతుగ్రహం యొక్క దోషాలు పోతాయి. నాగప్రతిష్ఠ చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వంశం అంతా కూడాను చక్కగా బలంగా అభివృద్ధి పదంలో నడుస్తుంది. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తు ప్రకారంగా గార్డెన్స్ పెంపకంలో కూడా ముఖ్యమైనటువంటి విశేషాంశాలు దాగున్నాయి. గార్డెన్స్ అనేటువంటివి ఇంటి ఆవరణలో ఇష్టం వచ్చినట్టు పెంచడానికి వీల్లేదు. దాని వెనకాల అద్వితీయమైనటువంటి వాస్తుశాస్త్రం కూడా నిక్షిప్తమై ఉంది. చిన్ని చిన్ని మొక్కలు, పెద్ద పెద్ద వృక్షాలు, అలాగే రాక్ గార్డెన్స్, అలాగే స్విమ్మింగ్ పూల్స్ లాంటివి ఏర్పాటు చేసి చుట్టూతా గార్డెన్స్ ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడాను వాస్తుశాస్త్రరీత్యా ముఖ్యమైనటువంటి అంశాలుగా మనం గ్రహించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. గృహావరణలో ఈ మొక్క పెంచకూడదు, ఈ మొక్కే పెంచాలి అనేటువంటి విషయం చాలామందికి కొద్దిగా సందేహంగానే ఉంది. అంటే గృహావరణలో పాలుగారే చెట్లు పెంచకూడదు, ముళ్ళున్న చెట్లు పెంచకూడదు అన్నారు. మరి గులాబీ చెట్లకి ముళ్ళుంటాయి కదా, అందాన్ని ఇచ్చేదే గులాబీ. అటువంటి గులాబీ చెట్టు ఇంట్లో లేకుండా ఎట్లా చెప్పండి? అందుకని ఇటువంటి చెట్లను దక్షిణం వైపు చివర్లో, ఇంటికి దక్షిణ దిశలో గనక పెంచినట్లయితే శుభ ఫలితాన్ని సాధించుకోవచ్చు. అలాగే బొప్పాయి అనేటువంటిది చాలా ఆరోగ్యం. అటువంటి బొప్పాయిని మరి ఇంటి ఆవరణలో పెంచాలా వద్దా అని చెప్పేసి కూడా సందేహాలు వస్తున్నాయి. బొప్పాయి చెట్లు పెంచవచ్చు, కానీ ఎక్కడ పెంచాలి అవి? మీ ఇంటి ఆవరణలో గనక చాలా చక్కటి గనక స్థలం గనక ఉన్నట్లయితే వెనక భాగంలో, ఆ వెనక భాగంలోనే ఎక్కువ భాగం ఈ పండ్ల చెట్లు, ఇటువంటి చెట్లన్నీ కూడా పెంచినట్లయితే చక్కటి సత్ఫలితాన్ని సాధించడానికి ఆస్కారం ఉంది. మరి పూలు అనేటువంటి సహసిద్ధం కాబట్టి అది తూర్పు దిశలో పెంచుతాం. తూర్పు వైపు చిన్న చిన్న మొక్కలు నాటుకోవచ్చు, తూర్పు కానీ ఉత్తరం కానీ. ఇక పడమర దిశకు వచ్చేటప్పటికల్లా చాలామందికి మరి శివార్చన చేసేటువంటి విధి విధానం అలవర్చుకొని ఉంటారు చాలామంది. వాళ్ళు నిత్యం కూడా మారేడు అనేటువంటిది స్వామికి సమర్పించాలనే భావన ఉంటుంది. కాబట్టి వాయవ్య దిశలో కానీ పడమర వైపు కానీ ఆ యొక్క చెట్లను నాటడం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకమే. అలాగే ఉసిరిక, పెద్ద ఉసిరి, ఆ పెద్ద ఉసిరి ఎటువైపు నాటాలి మరి? అది నైరుతి భాగాన పడమర వైపు నాటుకోవటం, ఇలాంటివన్నీ కూడాను చాలా చక్కటి యోగాన్ని ప్రసాదిస్తాయి. ఇక మొక్కలు నాటే స్థానం వంటి విషయాల్లో గ్రహించవలసినటువంటి విశేషాంశాల్లో పెద్ద వృక్షాలను దక్షిణ పశ్చిమ వైపు మాత్రమే పెంచాలి. ఈశాన్యంలో అస్సలు ఎటువంటి చెట్లు పెంచకూడదు. కావాలంటే నీరు నిల్వ ఉండేటట్టుగా చేసి దాంట్లో పద్మ పుష్పాలు పెంచడానికి ఒక పాండ్ లాగే తయారు చేసి చక్కగా పద్మాలు పెంచుకోవచ్చు. ఈశాన్య భాగం నుంచి ఆ ఆగ్నేయ భాగం వరకు కూడా చక్కగా. గృహావరణ ఈశాన్యంలో అసలు ఎటువంటి పూల మొక్కలు కానీ చెట్లు కానీ వేయకుండా ఖాళీగా ఉంచి నీటితో తడుపుతూ ఉండాలి. ఈశాన్యంలో లాన్ అనేటువంటిది కూడా పెంచుకోవచ్చు. లాన్ అంటే గడ్డి, పెంచుకోవడంలో తప్పులేదు. వృక్షాలు కానివ్వండి, మొక్కలు కానివ్వండి, ఇవన్నీ కూడా శాస్త్రసమ్మతమైనటువంటి స్థానాల్లో గనక పెంచినట్లయితే గృహము యొక్క ద్వారాలకు, కిటికీలకు సూటిగా లేకుండా ఉండాలి. వృక్షాలు పెంచినప్పుడు గృహానికి, కిటికీకి సూటిగా ఉండకుండా ఉండాలి.
అలా సూటిగా కనుక ఉంటే వేదా దోషం వస్తుంది. అలాగే పూల కుండీలను ఈశాన్య భాగంలో కాకుండా మిగతా భాగంలో చాలా చక్కగా ఉంచుకోవచ్చు. అలాగే గార్డెన్ పెంపకంలో పూల మొక్కల వరుసలు కానీ కుండీల వరుసలు కానీ మరే ఇతర నిర్మాణాల వలన కానీ ఈశాన్యం తెగిపోకుండా ఉండే విధంగా జాగ్రత్త వహించాలి. నూతన గార్డెన్ పెంపకంలో రాక్ గార్డెన్స్ ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది నైరుతి మూల దక్షిణ పశ్చిమ ప్రహరీలకు చేర్చి కానీ లేదా నైరుతిలో కానీ ఏర్పాటు చేసుకోవటం సరైన పద్ధతి వాస్తుశాస్త్రరీత్యా. చిన్న నీటి కుంటలు అంటే పాండ్స్ లాంటివి ఏర్పాటు చేస్తారు చాలామంది. ఈ నీటి కుంటలు ఈశాన్యంలో తప్ప మరే ఇతర చోట్ల కూడా ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ పడితే అక్కడ నేను నీటి కుంట ఏర్పాటు చేస్తానంటే కుదరదు, ఈశాన్యంలో ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ విధంగా అందమైన గృహానికి మరింత అందాన్ని చేకూర్చేటువంటి గార్డెన్స్ని ఏర్పాటు చేసుకునేటువంటి వాళ్ళు వాస్తుశాస్త్రరీత్యా చక్కగా నియమాలు కనుక పాటించినట్లయితే సర్వే సర్వత్రా సుఖజీవనాన్ని సాధింప చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కదా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? సర్వే జనా సుఖినో భవంతు. నేను భర్తృభావన పొందాను, నీ యందు నాకు విశేషమైనటువంటి ప్రేమ అంకురించింది. నిన్ను నేను ఎత్తుకుపోతాను, నాకు ఆ శక్తి ఉంది, నేను కామరూపిణిని, అనుకున్న రూపాన్ని పొందుతాను, అపారమైనటువంటి బలము నాకుంది, కాబట్టి నిన్ను ఎత్తుకుపోతా, దూరంగా తీసుకుపోతాను, నువ్వు పరిగెత్తక్కర్లా, నిన్ను ఎత్తుకుపోతాను. ఎందుకు? రక్షించుకోవడానికి. ఆ తర్వాత మా అన్నయ్య వస్తాడు, వాళ్ళ సంగతి వదిలి నిద్రపోతున్నారు. ఆమెకి వాళ్ళెవరు ఏమిటి అవన్నీ ఏం తెలియక్కర్లేదు, కానీ వాళ్లతో ఆయనకి ఏదో అనుబంధం ఉన్నదన్న విషయం మాత్రం తెలుస్తోంది. వాళ్ళని వదిలి ఇప్పుడు వాళ్ళ జోలిందుకు, మా అన్నయ్య వచ్చేస్తాడు, అందుకు తొందరగా విడిపోవాలి అంటే ఆమె త్వరంతా ఏమిటంటే ఆయన్ని రక్షించేసుకోవాలి. నేను వాళ్ళ సంగతి వదిలి ముందు మనం విడిపోదాం పద అనగానే భీముడు చూశాడు. ఆమె ఎవరో ఆయనకి తెలియదు, కానీ అబ్బా చాలా అందంగా ఉందే అని కూడా అనుకోలేదు. ఇది భీముడు. భీముడేమనుకున్నాడంటే లోపలి మనసుని పరిశీలించాడు. ఎంత చపలైన స్త్రీ ఏమే, ఎవరో తెలీదా, నేను నదరగా కనబడ్డానా, అందుకని ఎత్తుకుపోతుందా, వీళ్ళని వదిలేసి పారిపోనా, పారిపోయి ఈమెతో కలిసి సంతోషంగా విహారం చేయనా అని నన్ను అడుగుతోందా అని ఆయన అన్నాడు. విను బేలా బేలా ఆ పిలుపులో ఉందంటే అసలు నిజంగా ఎక్కడ వెతికి పడతాయో వీళ్ళకి మాటలు. బేలా అంటే నన్ను ఇంతే అనుకున్నావా అనడానికి బేలతనంతో మాట్లాడారు. అర్థం చేసుకోలేక ఏదో మాట్లాడారు. వాళ్ళకి ఏం అర్థం అవుతుంది అన్నప్పుడు జాలితో ఏమంటారంటే బేలతనం అంటారు. విను బేలా ఎట్టి కష్టుడు తన పురుష గుణంబు సెడగా తల్లిని తోబుట్టిన వారి విడిచి రాగంబున చపల స్త్రీ సుఖంబు పొందుని చెప్పుమా. పద్యాలు చిన్నవే కానండి, సముద్రం అంతంత భావాలు చూపించేశారు. ఆయన అక్కడ గంటలు గంటలు మాట్లాడుకునే అవకాశం ఏముంటుందండి. చాలా సూక్ష్మంగా చక్కగా ఎంత పొందికగా మాట్లాడతారో పిలుపులో తెలిసిపోతుంది అసలు. విను బేల ఎట్టి కష్టుడు తన పురుష గుణంబు సెడగా, ఒక పురుషుడైనటువంటి వాడు, ధార్మికుడైనటువంటి వాడు తన గుణములు చెడిపోయేటట్టుగా, తన యొక్క శీల వైభవం నశించిపోయేటట్టుగా తల్లిని, కన్న తల్లిని, తోబుట్టిన వారిని విడిచి, తనతో కలిసి పుట్టినటువంటి వాళ్ళని విడిచిపెట్టేసి రాగంబున, అప్పటికి మనసులో ఏర్పడినటువంటి కోరికతో చపల స్త్రీ సుఖంబు పొందుని చెప్పుమా. చపల స్త్రీ అంటే ఆమె యొక్క స్థాయిని బహుకిందకి దించేశాడు. చపలత్వం ఉన్నది అన్న మాటకు అర్థం ఏంటంటే
ఆమెకి ఎప్పుడు ఎవరి యందు అనురాగము కలుగుతుందో వారితో విహరించి తృప్తి పొందగలిగినటువంటి అధమ స్థాయి మనస్తత్వం ఉన్నది. లేనినాడు ఈ చీకట్లో అరణ్యంలో ఎందుకు తిరుగుతున్నావు, ఎందుకు వచ్చావిలా, ఎవరో ఏమిటో కనుక్కోకుండా నేను నీకు నచ్చానని వచ్చి వెళ్ళిపోదామని ఎలా అంటున్నావు? ఇంతకన్నా నీ హీన సంస్కారానికి వేరే నిదర్శనం ఎందుకు? కాబట్టి ఒక పురుషుడైన వాడు శీలవైభవంతో తన వారి గురించి ఆలోచించకుండా, తన తల్లి గురించి ఆలోచించకుండా కంటి ముందు మెరుపు తీగలా కనపడ్డామని చపల స్త్రీవి. ఈ బాహ్య సౌందర్యం అవడం కావాలి, అంత సౌందర్యం ఎక్కడుంది? కాబట్టి చపల స్త్రీ సుఖంబు పొందుని చెప్పుమా, అటువంటి స్త్రీ యొక్క పొందుని పొందుతాడా? పోవతల కదా. ఆమె వెంటనే ఒక ఆలోచన చేసి తన పొరపాటు తెలుసు. ఓ, ఈయన పరమధర్మాత్ముడు, ఈయన పురుషవర్యుడు, అంటే సాహసము కలిగినవాడు, ధీశక్తి ధైర్యము రెండూ కలిగినవాడు. ఇటువంటి వాడితో నేను నువ్వు వచ్చి రక్షిస్తానన్నాను. ఈయన వీళ్ళని కూడా రక్షిస్తే తప్ప తాను రక్షణ పొందడానికి ఇష్టపడడం తెలుసుకోలేకపోయాను అని. నా ఉద్దేశ్యం అది కాదు. నా ఉద్దేశ్యం వీళ్ళని వదిలిపెట్టేసేయి, వచ్చేసేయి, మనిద్దరం వెళ్ళిపోదాం, మనిద్దరం సుఖపడదాం. చపల స్త్రీని కాదు, నేను ధార్మికురాలను. నా మనస్సు యందు ఇటువంటి భావన మొగ్గతొడిగినది ఇది మొదటిసారి. నేను నీ యందు భర్తృభావనని పొందాను తప్ప కేవల రాగము పొందిన దానను కాను. నన్ను చాలా తక్కువ చేసి మాట్లాడేశావు. నేను అలా ప్రవర్తించగలిగిన దాననైతే ఇంకొకలా ప్రవర్తించాలి. అయినా నీ యందు ఉన్న ప్రేమ ఉన్నదే, అది నేను వివరణ ఇచ్చుకునేటట్టు చెయ్యాలి తప్ప నేను కోప్పడ్డానికి కారణం కాకూడదు. ఆమెకి భర్తృభావన చేత పెళ్ళుబుకిన ప్రేమ ఏది ఉన్నదో అది నేనటువంటి దానను కాను సుమా అని నిరూపించుకునేటటువంటి కారణాన్ని ప్రతిపాదించడానికి కావలసినటువంటి సమయజ్ఞతని కల్పించి. అంటే ఎంత ఉదాత్తశీలండి నిజంగా. భీముడు మాట్లాడినటువంటి మాటని అర్థం చేసుకుని సమయోచిత ప్రజ్ఞతో నిజంగా ఆవిడ వచ్చినప్పుడు అటువంటి అనుచితమైన ఆలోచన ఆమెలో ఉందా? వాళ్ళు ఏమైపోతే ఏమీలే, భీముడిని ఎత్తుకుపోతే చాలే, భీముడిని అనుభవించి వదిలేస్తానులే అని అటువంటి రాక్షస భావన ఆమెలలో ఉన్నాయా? లేవు. మరి అటువంటి దాన్ని చపల స్త్రీవి అని భీముడు అన్నప్పుడు ఆమె ఎంత విశాల హృదయయో ఆమె నిరూపించి మాట్లాడుతోంది. ఆమె అంది, ఏమయ్యా, నిన్నెత్తుకుపోదామన్నది నా ఉద్దేశ్యం కాదు. నా ఉద్దేశ్యం వెనక ఉన్నటువంటి త్వరని విను. నా అన్న మిమ్మల్ని చంపమని నన్ను పంపించాడు, ఇక్కడికి చంపి వండి తీసుకురమ్మని పంపించాడు. నువ్వేమంటున్నావు? వీళ్ళందరినీ కూడా విడిచిపెట్టి నేను ఎలా వస్తానంటున్నావు. అక్కడ వరకు నేను కాదన్నావు. కానీ మా అన్నయ్య జాబు చెయ్యడు. ఎందుకనంటే ఈ పాటికే సమయం అయిపోయింది, ప్రతిరోజు ఈ పాటికి నేను వండి పట్టుకెళ్ళిపోతాను కూడా. కానీ ఆలస్యమైందిగా, ఆకలి తాళనివ్వదు మనిషిని. అందులో కావలసిన పదార్థాలు ఉండారనుకోండి అసలు ఆగలేడు. ఇవాళ ఇది తింటామనుకుని వండుకుని ఎదురు చూస్తున్న పదార్థం ఉందనుకోండి, అప్పుడే ఎవరో వచ్చి ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎంతోసేపు మాట్లాడుతున్నారు అనుకోండి, ఆకలి వేసేస్తోంది, అవతల వండిన పదార్థం ఉంది, వాసన వస్తోంది, భోజనానికి వెళ్ళాలి, విసుగొచ్చి కోపంగా మాట్లాడతాడు. అలా మా అన్న ఏం కూర్చోడు, వస్తాడు, ఏం చేసింది ఇది ఇంకా రాదే, నీ ఏం అవలావంట, పోనీ అయింది పెట్టేయి తింటూ ఉంటానంటాడు. వాడికి ఏం పచ్చావు ఇచ్చావంట, ఈలోగా ఏదో ఒకటి తినేస్తుంటాడు. అందుకని వచ్చేస్తాడు. వాడు వచ్చేసాడంటే నా వారు మీ వారు ఇవన్నీ కుదరవు. అందుకని ఒక పని చేస్తాను, వాళ్ళని రక్షించమంటావా, అందరం కలిపి పారిపోదాం, వాళ్ళని లేపు, నిద్రలేపు, వాళ్ళు నిద్రలేస్తారు, అందరం కలిసి సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోదాం అంది. అంటే ఇప్పుడు ఆమె ఎందు నీచ భావనలు ఉన్నాయా? ఆయన తోబుట్టువులని తెలుసుకుంది, ఆయన తల్లిని తెలుసుకుంది, లేపు తొందరగా వెళ్ళిపోదాం, మనందరం రక్షింపబడదాం, మనందరం అంటోంది. అంటే కలిపేసుకుంది వాళ్ళల్లో తను. హిడింబ తన అన్నగారైనటువంటి రాక్షసుడు ఆ హిడింబాసురుడు వచ్చేస్తున్నాడు. ఆయన వచ్చినట్లయితే భీముణ్ణి, భీముని యొక్క సోదరులకు, భీముని యొక్క తల్లికి కూడా అపకారాన్ని తలపెడతాడు అనే ఉద్దేశ్యంతో భయభ్రాంతురాలై, అయితే వాళ్ళని కూడా నిద్ర లేపితే నీ సోదరులు, తల్లి మరియు నువ్వు, నేను అందరం కలిపి సురక్షిత ప్రాంతానికి చేరుకుందామని మాట్లాడుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని భీముడు
ఎంతమంది వచ్చినప్పటికీ కూడా భయపడేవాడను కాను. నేను నా అపారమైనటువంటి శౌర్య పరాక్రమముల చేత వచ్చినటువంటి శత్రువులందరినీ మట్టు పెట్టగలవాడను అని తన యొక్క ధైర్యాన్ని ఆవిష్కరిస్తున్నాడు. క్రచ్చలనొక్క రక్కసుడ కాడు సురాసురులెల్లనొక్కటై వచ్చిన నీవు చూడగా అవార్య బలోన్నతి చేసి వారలన్ వ్రచ్చి వధింతుగాక ఇటు వచ్చి శ్రమం పడియున్న ఇచ్చటన్ మెచ్చగు వీరిదైన సుఖనిద్రకు భంగము చెయ్యనేర్తునే అంటాడు. ఆ హిడింబతో మాట్లాడుతూ, మీ అన్న ఒక్కడే కాదు, రాక్షసులందరూ కలిసి రావడం కాదు, సురాసురులందరూ, దేవతలు దానవులు అందరూ కట్టుకుని ఒక్కసారి నా మీదకి యుద్ధానికి వచ్చినప్పటికీ కూడా నీవు చూడగా, నువ్వు చూస్తూ ఉండగా అవార్య బలోన్నతి చేసి వారలను వ్రచ్చి వధింతుగాక, అపారమైనటువంటి బలపరాక్రమములను ప్రదర్శించి వాళ్ళందరినీ కూడా నేనొక్కడినై నిహతుణ్ణి చేస్తాను. అందుకని నువ్వేమి బెంగపెట్టుకోవలసిన అవసరం లేదు. పైగా ఇటు వచ్చి శ్రమం పడియున్న నా తల్లి, నా యొక్క తమ్ముళ్ళు, మా అన్నగారు ఎంతో దూరం ప్రయాణం చేసి వచ్చి అపారమైనటువంటి శ్రమకి ఊర్చి ఇచ్చటన్ మెచ్చదగు వీరిదైన సుఖనిద్రకు భంగము చెయ్యనీర్తుని, వాళ్ళు నిద్రాకాలిక సుఖాన్ని అనుభవిస్తుంటే నేను ఆ సుఖమునకు భంగం చేస్తానా? ఇందులో ఒక గొప్ప మమత, ఒక గొప్ప అనురాగం, కుటుంబం పట్ల ఆయనకుండేటటువంటి ప్రేమాభిమానాలు వ్యక్తమవడం ఒక ఎత్తైతే, ఇప్పటి వరకు తాను ఎవరిని తృణీకరించి మాట్లాడాడో, ఎవరిని చపల చిత్తాన్ని నింద చేశాడో ఆ హిడింబ పట్ల కొంత గౌరవ భావాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నేను ఈమెతో మాట్లాడవచ్చు అన్న భావన వరకు ఆయన వచ్చి ఉన్నాడు అన్నది పద్యం వలన స్పష్టం అవుతోంది. అందుకే ఆమెతో మాట్లాడుతూ అంటాడు, వాళ్ళందరూ కూడా నిద్రాకాలిక సుఖమును అనుభవిస్తున్నారు. నిద్ర అనేటటువంటిది గొప్ప సుఖస్వరూపం, పరమేశ్వరుడిచ్చినటువంటి మహోత్కృష్టమైనటువంటి అనుగ్రహం. నిజానికి భగవంతుడిచ్చినటువంటి కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు మనం చేసేటటువంటి అనేక రకములైన వ్యాపారముల యందు, వ్యాపారములు అంటే పనుల యందు బడలిపోతాయి. బడలిపోయినప్పుడు రాత్రి మనం పడుకోవడానికి ఏం చేస్తాము, నిద్రపోవడానికి ఏం చేస్తాము అంటే ప్రత్యేకంగా ఇది చేస్తాము అని చెప్పడం సాధ్యం కాదు. శరీరాన్ని ఒక సుఖప్రదమైనటువంటి స్థితిలో పడుకోవడానికి ఏర్పాటు చేస్తామంతే. ఎవరికి ఎంత ఉన్నదో దాన్ని బట్టి వారు సుఖాన్ని ఏర్పాటు చేసుకున్నవారు. ఒకడు చెట్టు కింద పడుకుంటాడు, ఒకడు చూరు కింద పడుకుంటాడు, ఒకడు దోమ కూడా కుట్టకుండా ఏర్పాటు చేసుకుంటాడు. ఇప్పుడు చూడండి వాతావరణం ఎలా ఉంది. ఇటువంటి వాతావరణంలో కూడా ఎక్కడో ఓ చూరి కింద మూడెంకె వేసి ముడిచిపెట్టుకుని నిద్రపోయేటటువంటి జీవులు ఉంటారు. వాళ్ళకి అదే సంతోషం, అదే సుఖం. కొంతమంది పట్టు పరుపుల మీద పడుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అది సుఖం. నిద్రపోవడానికి సంభారములను ఏర్పాటు చేసుకోగలమేమో కానీ నిద్ర పట్టడం మన చేతిలో ఉండదు, అది ఈశ్వర అనుగ్రహం. నిద్ర పట్టిందనుకోండి మనిషి గొప్ప సుఖాన్ని పొందుతాడు. రాత్రి బా ఎంత హాయిగా ఉందోనండి, గొప్ప నిద్ర పట్టిందంటాడు. అంతేగాని రాత్రి నిద్ర పట్టేసింది, ఎంత బాధపడ్డానండి ఆ నిద్రలో, నిజంగా అంత నిద్ర పట్టడంలో ఎంత ఇబ్బంది పడిపోయాను అన్నవాడు లోకంలో ఉంటాడా? ఉండడు. నిద్ర సుఖమునకు పర్యాయ పదం, అంత సుఖాన్ని ఇస్తాడు. అందుకే నిద్రాకాలమును ఇచ్చేది ఎవరు అంటే పరమశివుడు. దాన్ని ఆయన చేసేటటువంటి కృత్యములలో స్వల్పకాలిక ప్రళయము అని పిలుస్తారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.